బీఆర్ఎస్ నాయకులకు పదే పదే పనేం లేక రోజుకో మీటింగ్ పేరు మీద ఏదో ఒకటి గాయించుకొని ఒకరోజు అయ్యా, ఒకరోజు కొడుకు, ఇంకో రోజు హరీష్ రావు, ఇంకో రోజు కవిత. ఇట్లా ఇక తెలంగాణలో అధికారం పోయిన కాంచి ఒకటే వాళ్ళకు విభేదించినట్టు కనబడ్డ కవిత అదే, విభేదించినట్టు కనపడకపోయినా హరీష్ రావు అదే, కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికి కూడా వైరుధ్యాలున్నా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అక్కసు అనేది నిరంతరం ఇట్లా విషం జిమ్మినట్టే జింపుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి ఒక నలుగురిని పిలుచుకోవడము, ఆ నలుగురిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, ఎగసెక్కాలేసుడు, ఎవడో రాసిచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది?